హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము జపానీస్ నాట్ బ్యాగ్ తెలుసుకుందాము. ఈ బ్యాగ్ కోసం పేపర్ పైన డ్రాఫ్ట్ చేసుకుంటున్నాను. A4 షీట్ పేపర్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి నేను 16 ఇంచులు పెట్టాను. అదే వెడల్పు వచ్చేసి 13.5 పెట్టాను. సో మీకు కావాలనుకుంటే వెడల్పు కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇది మనము ఈ పేపర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి నేను ఈ విధంగా టేప్ పెడుతున్నాను. పైనుంచి 7.5 ఇంచుల వరకు లైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము బ్యాగ్కి ఎలా అయితే మనము డోరీ లేకుండా మనం బ్యాగ్ క్యారీ చేయడానికి ఏదైతే హ్యాండిల్గా ఉంటుందో దాన్ని మనం మెజర్ చేస్తాము. దానికోసం నేను ఇక్కడ 1.25 వరకు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా నేను కిందికి లైన్ వేసుకుంటున్నాను. సో మనం ముందుగా ఎలా అయితే టేప్ పెట్టి 7.5 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నామో అంతవరకు మనము కింద ఒక లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ లైన్ని ఈ పై లైన్ని రెండుని కలిపేయాలి. వేసుకున్న తర్వాత మనం లైట్గా బ్యాగ్కి కర్వ్ ఇద్దాము. ఎందుకంటే బ్యాగ్ ఇలా కర్వ్ ఇస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ మనము పైన ఎలా అయితే కర్వ్ ఇచ్చామో కింద కూడా బ్యాగ్కి అలాగే కర్వ్ ఇవ్వాలి. సో కొంతమంది వచ్చేసి ఇలాగే పెట్టుకుంటారు బ్యాగ్, అది మన ఇష్టము ఎలా అయినా కానీ డిజైన్. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. కింద కట్ చేశాను, పైన కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనము ఈ పేపర్ని ఇలా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. చూడండి, మనకు సేమ్ బ్యాక్ షేప్ లాగానే కనిపిస్తుంది. మనం పైనుంచి 3.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని 3.5 ఇంచులు మనం కట్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకు ఇదే మార్కుగా కట్ చేసుకోవాలని ఏమీ లేదు. మనం కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా కానీ కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను. ఇది మనము పేపర్ డ్రాఫ్టింగ్ ఓవరాల్. సో ఇలాగే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుంటాము. ఈ విధంగా నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకొని ఓవరాల్గా ఆల్రౌండ్ స్టిచెస్ కూడా వేసుకున్నాను. చూడండి, సో నా క్లాత్ వచ్చేసి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్. నెట్ ఫ్యాబ్రిక్కి మనం లోపల సాటిన్ వేస్తాం కాబట్టి నేను అదే విధంగా వేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బ్యాగ్ ఇవి హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్ని మనము ఇలా జాయిన్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి మనకు పెద్ద సైజు. సో అటు సైడ్ హ్యాండిల్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది, దాన్ని కూడా మనం ఇలాగే జాయిన్ చేసుకోవాలి. చూడండి, నేను జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనము లైనింగ్ పార్ట్, అంటే దీనికి నేను లైనింగ్ కూడా వేస్తున్నాను. స్టిఫ్గా ఉంటుంది కాబట్టి, అంటే నెట్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఇలా వేరేది వేస్తే బాగా స్టిఫ్గా ఉంటుంది. సో దీనికి కూడా మనం ఇలాగే బ్యాగ్ హ్యాండిల్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా నేను దీనికి కూడా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి సో చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనము ముందుగా స్టిచెస్ వేసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన లైనింగ్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే రెండు కూడా సీదా ఉండాలి, బయటికి మాత్రం ఉల్టాగా ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్లో నేను మొత్తం పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కొన్నిసార్లు స్టిచెస్ వేసుకునేటప్పుడు ఇది ఊడిపోతుంది, లూజ్గా అవుతుంది. ఇంకా కొంతమంది బిగినర్స్కి ఇది కుట్టేటప్పుడు ఒక లైనింగ్ క్లాత్ ఎక్కువ రావడం, సో కింద పార్ట్ వచ్చేసి కింద మెయిన్ క్లాత్ పార్ట్ తక్కువ రావడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టేసుకుంటే సో ఎలాంటిది కూడా రాదు. ఇలా నేను మొత్తము ఇలా స్టిచెస్ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత దీనికి నేను కట్స్ వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల ఈ రౌండ్ షేప్ అనేది ఈజీగా తిరుగుతుంది. కట్స్ వేసుకున్న తర్వాత ఇది లైనింగ్ క్లాత్ని నేను మొత్తం లోపలికి ఇలా టర్న్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిపైన బాగా ఇలా అనుకొని, అంటే ఈ లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా లోపలికి పెట్టేసుకొని మొత్తం ఓవరాల్గా రౌండ్గా స్టిచెస్ వేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి నాకు డ్రెస్ మ్యాచింగ్. ఈ క్లాత్ కూడా నాకు ఈ డ్రెస్ మ్యాచింగ్లో బ్యాగ్స్ చేయడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకు నేను మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ బ్యాగ్ పర్స్ అనేది చేస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు మనం ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అంటే మన బ్యాగ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ టు లైనింగ్ పైన మెయిన్ క్లాత్ ఆ రెండు కూడా సేమ్ పెట్టుకోవాలి. ఇలా రెండు కూడా సేమ్ పెట్టుకొని ఈ షేప్ ఉంది కదా, ఈ బ్యాక్ షేప్లో మాత్రమే మనము ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా సేమ్ ఆ షేప్ వరకే మనము రౌండ్గా స్టిచెస్ వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ బ్యాగ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్లో నేను వదిలిపెట్టుకున్నాను. అంటే మనం ఈ హ్యాండిల్స్ నుంచే మనం బ్యాగ్ కుట్టిన తర్వాత ఇది అక్కడి నుంచే టర్న్ చేసుకుంటాం కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ కూడా రౌండ్గా స్టిచెస్ వేసుకుంటున్నాను. సో కుట్టుకునేటప్పుడు ఇది కొంచెము ఈక్వల్గా పెట్టి కుట్టుకోవడం వల్ల బ్యాగ్ అనేది మనకు ఈజీగా వస్తుంది.
బ్యాగ్ని మనము చూడండి, ఇవి సైడ్ హ్యాండిల్స్, ఈ హ్యాండిల్స్ నుంచి మనము ఓపెన్ చేసుకుంటాము. సో అటు సైడ్ హ్యాండిల్ చిన్నది ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో బోత్ సైడ్ నుంచి మనము ఓపెన్ చేసుకుని వస్తుంది ఈజీగా. తర్వాత చూడండి ఇక్కడ మనం ఇప్పుడు మనము బ్యాగ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్ హ్యాండిల్స్ని మనము ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము స్టిచెస్ వేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకోవడానికి 2 to 3 మెథడ్స్ ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి పిన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల సో నేను ఏ రానికైనా కానీ ఇలా పిన్స్ సెక్యూర్తో నేను కుట్టుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల ఈజీగా అవుతుంది నాకు. దీనికి వచ్చేసి మనము ఈ బ్యాగ్ ఇక్కడ ఫోల్డింగ్ చేసే విధానము 3 టైప్స్ ఉంటుంది. అందులో వచ్చేసి నేను ఎలా అయితే ఇప్పుడు ఒకేసారి 2 ఫోల్డ్స్ చేసేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసేసుకొని ఒకేసారి కుట్టేస్తున్నాను, అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ క్లాత్ ఎక్కువ జారిపోతున్నట్టు ఉంటే కింద ఈ లైనింగ్ క్లాత్ని ముందుగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచెస్ వేసుకోవాలి. వచ్చేసి మనము ఈ పైన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ డైరెక్ట్ కుట్టేటప్పుడు కింద ఆల్రెడీ క్లాత్ మనం కుట్టేసినాం కదా, దానిపైన పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. లేదంటే మనము కింద క్లాత్ ఇంకా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఫోల్డ్ చేసుకొని బాగా ఐరన్ చేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల కూడా కదలకుండా ఉంటుంది. అదే 2 కూడా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఈ సైడ్ హ్యాండిల్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అనిపిస్తుంది, అంటే కొంచెం టైం పడుతుంది, టైం పట్టే కూడా ఈజీగా అవుతుంది. ఇలా నేను ఈ 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాను. బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. మనకి పెద్దది డోరీ మనం ఇందులో వేస్తాము. సో ఈ విధంగా మనము పార్టీ వేర్ పార్ట్స్ని ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బై బాయ్.